కర్ణుడితో నకులుడు చేస్తున్న యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇంకా ఇలా చెబుతున్నాడు. కర్ణుని బాణాలతో రక్తం స్రవిస్తున్నను నకులుడు దుర్జయమైన ఇంకొక ధనుస్సు తీసుకొని 70 బాణాలతో కర్ణుణ్ణి 3 బాణాలతో కర్ణుడి సారథిని గాయపరిచాడు. శత్రువీర హంత అయిన నకులుడు క్రుద్ధుడై పదునైన క్షురప్రంతో కర్ణుని ధనుస్సును ఖండించాడు. సర్వలోక మహారథుడైన ఆ కర్ణుడి బిల్లు విరిగింది. అది చూసి వీరుడైన సహదేవుడు నవ్వుతూ 300 బాణాలతో కర్ణుణ్ణి కొట్టాడు. నకులుడు గాయపరచగా గాయపడిన కర్ణుని చూసి అక్కడ ఉన్న రథికులు పరమ ఆశ్చర్యం చెందారు. అప్పుడు కర్ణుడు ఇంకో ధనుస్సు తీసుకొని నకులుని మెడ ఎముకకు తగిలేటట్టుగా 5 బాణాలు వేశాడు. మెడ ఎముకకు నాటుకున్న ఆ బాణాలతో నకులుడు తన కిరణాలతో లోకంలో వెలుగులు ప్రసరిస్తున్న సూర్యునిలాగా ప్రకాశించాడు. అప్పుడు నకులుడు కర్ణుణ్ణి 7 బాణాలతో గాయపరిచి మళ్ళీ కర్ణుడి వింటి కొప్పును విరగగొట్టాడు. అప్పుడు కర్ణుడు వేగంగా ఇంకో ధనుస్సు తీసుకొని బాణాలతో అన్ని దిక్కుల నుంచి నకులుని కప్పివేశాడు. కర్ణుని ధనుస్సు నుండి వెలువడుతున్న బాణాలు వేగంగా తనను కప్పివేస్తుండగా మహారథుడైన నకులుడు ఆ బాణాలను తన బాణాలతో త్వరగా ఖండించసాగాడు. అప్పుడు ఆకాశంలో విసిరిన వలలాగా ఉన్న ఆ బాణాల సమూహం ఆకాశంలో ఎగురుతున్న మినుగురు పురుగులులాగా అగుపించింది. వారిద్దరూ ప్రయోగించుకునే దివ్యమైన మహాశరాలు మధ్యలో సైనికులను చంపుతూ ఉంటే ఇరు పక్షాలలోని సైనికులు బాణాలు పడే ప్రదేశాల నుంచి తొలగి ప్రేక్షకులులాగా వారిద్దరిని చూస్తూ ఉండిపోయారు.